శ్రీ గురుభ్యో నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో భీష్ముడు ద్రోణుడు కూడా ధృతరాష్ట్రుడితోటి ఏమి కర్తవ్యమో ఏది అకర్తవ్యమో, ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడో, దేన్ని చేయడం వల్ల కీర్తి కలుగుతుందో దేన్ని చేయడం వల్ల అపకీర్తి కలుగుతుందో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అయితే ఆ తెలియజేసినటువంటి మాటలు విన్న తర్వాత కర్ణుడు దాన్ని విభేదించాడు. ఆ విభేదించిన వెంటనే ఆ ద్రోణాచార్యుడు కర్ణుడితోటి చెబుతున్నాడు, విద్మతే భావదోషేణ యదర్థమిదముచ్యతే దుష్ట పాండవహేతోస్త్వం దోషమాఖ్యాపయస్యుత. ఓ దుష్టుడైనటువంటి వాడా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. పాండవుల మీద ద్వేషం చేత ప్రేరేపితుడు అయ్యావు నువ్వు. నీకెంతసేపు కూడా పాండవుల మీద ద్వేషం ఉన్నది. అందువలన స్వార్థ బుద్ధి ఉన్నటువంటిది నీకు. ఆ ఉద్దేశంతో పాండవుల మీద ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో నువ్వు దుర్యోధనుడిని ఇటువంటి అకృత్యాలకి ప్రేరేపించడం కోసమని ఇలా మాట్లాడుతున్నావు అని నాకు అర్థమైంది. అంతేకాకుండా నా మాటల్లో లేనటువంటి దోషాన్ని కూడా నువ్వు ఆపాదిస్తున్నావు. నేనేమి దోషంతో మాట్లాడినటువంటి మాటలు కాదు, అనుభవపూర్వకంగా ఏది రాజుకి హితకరమవుతుందో, దేన్ని ఆచరిస్తే ధర్మమందు బుద్ధి కలిగినటువంటి వాడుగా రాజు కీర్తింపబడతాడు, అటువంటి విషయాలు మాత్రమే చెప్పాను. హితంతు పరమం కర్ణ బ్రవీమి కులవర్ధనం అధత్వం మన్యసే దుష్టం బ్రూహి యత్ పరమం హితం. ఓ కర్ణ, నేను నా యొక్క బుద్ధి కౌశలాన్నంతా ఉపయోగించి కౌరవులకి ఎటువంటి వృద్ధి కలుగుతుందో అటువంటి విషయాన్ని ఆలోచన చేసి హితాన్ని ఉపదేశం చేశాను. కానీ అది నువ్వు తప్పని అనుకుంటే కనుక కౌరవులకి దేనివల్ల హితం కలుగుతుందో దాన్నే నువ్వు ఉపదేశించు, నష్టమేమి లేదు. ఏది ఎలాగా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. అడిగేది కాబట్టి ఉత్తమమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజెప్పాలి కాబట్టి దేని వలనైతే వీళ్ళు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పబడతారో, ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు కీర్తింపబడతారో అటువంటి ధర్మోపదేశాన్ని మాత్రమే మేము చెప్పాము. అతో అన్యథా చేత్ క్రియతే యద్బ్రవీమి పరమం హితం కురవో వై వినక్షంతి నచిరేణైవ మే మతి. అంతేకాదు, నేను ఎంతో ఆలోచించి హితాన్ని చెప్పాను. ఒకవేళ దీనికి భిన్నంగా ఆచరించాలని మీరు అనుకుంటే అట్లాగే ఆచరించవచ్చు. కానీ దీనికి భిన్నంగా ఆచరిస్తే కనుక ఈ కౌరవులు శీఘ్రంగా వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు, తప్పనిసరిగా సర్వనాశనం అవుతారని నా నమ్మకము అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలంభ పర్వణి ద్రోణవాక్యే 3+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనేటువంటి ఒక పర్వంలో ద్రోణవాక్యం అనేటువంటి 203వ అధ్యాయం ముగిసింది. 204వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. భీష్ముడు ద్రోణుడు కూడా తమ అభిప్రాయాల్ని చెప్పారు. మధ్యలో కర్ణుడు ద్రోణుడి యొక్క అభిప్రాయాల్ని విభేదించాడు. ఆ విభేదించినటువంటి వానికి సమానమైనటువంటి సమాధానాన్ని కూడా ద్రోణాచార్యుడు వివరించి చెప్పాడు. అదైన తర్వాత విదురుడు చెబుతున్నాడు, ఇప్పుడు రాజన్ నిస్సంశయం శ్రేయ వాచ్యస్త్వమసి బాంధవై నత్వశుశ్రూషమాణే వై వాక్యం సంప్రతిష్టతి. ఓ రాజా, మీ హితైషువుల యొక్క అంటే నీ యొక్క హితాన్నే ఎల్లప్పుడూ కోరేటువంటి వాళ్ళ యొక్క కర్తవ్యము ఏమిటయ్యా అంటే నీకు శ్రేయస్సు కలిగించడమే. నీ హితం కోరుకునేటువంటి వాడు ఎప్పుడూ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశిస్తాడు. అందువలన నీ శ్రేయస్సుని సందేహము లేకుండా చెప్పడం అనేటువంటిదే నీ యొక్క హితైషుల యొక్క కర్తవ్యము. నువ్వే కనుక ఆ వినకపోతే కనుక, అంటే ఏ హితైషునైతే నువ్వు నీ మంచిని కోరి అడిగేవో అడిగినటువంటి వాడు చెప్పినటువంటి అభిప్రాయాన్ని కానీ ఆ హితవాక్యాలని కానీ నువ్వు వినకపోతే కనుక ఆ చెప్పినటువంటి వాడి యొక్క హితవాక్యాలకి ఎంత మాత్రము విలువ లేనట్టే.
ప్రియం హితం చ తద్వాక్యం ఉక్తవాన్ కురు సత్తమః భీష్మః శాంతనవో రాజన్ ప్రతిగృహ్ణాసి తన్న చ తథా ద్రోణేన బహుధా భాషితం హితముత్తమం తచ్చ రాధాసుత కర్ణః మన్యతే నహితం తవ. అయితే శంతను పుత్రుడైనటువంటి భీష్ముడు నీకు చాలా ప్రియమైనటువంటి మాటలు చెప్పాడు, అలాగే హితమైనటువంటి మాటలు కూడా చెప్పాడు. కానీ నువ్వు ఆ భీష్ముడు చెప్పినటువంటి మాటల్ని ఎంత మాత్రమో కూడా గ్రహించడం లేదు. అలాగే ద్రోణాచార్యుడు కూడా అటువంటి మంచి మాటల్ని నీకు కూడా చెప్పాడు. అయినప్పటికీ అది కూడా నువ్వు గ్రహించట్లేదు. ఈ రాధానందనుడైనటువంటి కర్ణుడు ఆ వాక్యాలు ఏవి కూడా మీకు మేలు కలిగించవు అని నిర్ద్వందంగా అవన్నీ త్రోసిపుచ్చుతున్నాడు. చింతయశ్చ నపశ్యామి రాజన్ స్తవ సుహృత్తమం ఆభ్యాం పురుష సింహాభ్యాం యోవా స్యాత్ ప్రజ్ఞయాధికః. అసలు నువ్వు కనుక నీ బుద్ధితో ఆలోచిస్తే భీష్ముడు ద్రోణుడిని మించి నీ శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? ఎందుకంటే ఆ భీష్ముడే ఈ రాజ్యాన్ని ఇట్లా రక్షించి 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 మీకు అందజేసినటువంటి వాడు. అటువంటి భీష్ముడు నీ యొక్క అహితాన్ని ఎందుకు కోరుకుంటాడయ్యా? అలాగే మీ పిల్లలకి వారి పిల్లలకి కూడా సమానంగా విద్యాభ్యాసం చేసి వాళ్ళందరినీ కూడా అస్త్రశాస్త్రాల్లో నిపుణులుగా, శాస్త్రముల యందు బుద్ధి కలిగినటువంటి వాళ్ళగా చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అతడు నీ యొక్క అహితాన్ని ఎందుకు కోరుకుంటాడయ్యా? ఒక్కసారి నీ బుద్ధితో ఆలోచిస్తే కనుక ఈ పురుష శ్రేష్ఠుల కంటే విచారణలో కానీ, బుద్ధిలో కానీ, శాస్త్ర పాండిత్యంలో కానీ అధికులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ మేలును కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత విచారించినప్పటికీ కూడా వీళ్ళిద్దరి కంటే నీ మేలును గొప్పగా కోరుకునే వాళ్ళు కానీ, జ్ఞానంలో అధికమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వాళ్ళు కానీ వేరెవ్వరూ లేరు నా దృష్టిలోనయ్యా. యమౌ హి వృద్ధౌ వయసా ప్రజ్ఞయా శ్రుతేన చ సమౌ చ త్వయి రాజేంద్ర తథా పాండుసుతేషు చ. వయస్సు రీత్యా చూసినా, అలాగే జ్ఞానము రీత్యా చూసినా, పాండిత్యము దృష్ట్యా చూసినా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు తీసిపోయినటువంటి వాళ్ళు ఈ భీష్మద్రోణులు ఇద్దరు కూడా. అందువలన వీళ్ళకి మీ మీద, పాండుపుత్రుల మీద కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అంతేకాని ఒకళ్ళ మీద ఆ ప్రేమ అధికము లేకపోతే ఒకళ్ళ మీద ప్రేమ తక్కువ ఇటువంటివి ఏమీ లేవు. వాళ్ళకి మీరు వాళ్ళు ఇద్దరు సమానమైనటువంటి వాళ్ళే. అటువంటి ఆ వాత్సల్యం కలిగినటువంటి వాళ్ళు. ధర్మే చ అనవరౌ రాజన్ సత్యతాయాం చ భారత రామాద్ దాశరథేశ్చైవ గయాచ్చైవ న సంశయః. అలాగే ధర్మం విషయంలో ఆలోచించిన, సత్యం విషయంలో ఆలోచించిన ఈ భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ రాముడి కంటే, అలాగే గయుడి కంటే కూడా అధికులైనటువంటి వాళ్ళు అనడంలో కూడా సంశయం లేదు. అంటే అంత నిశ్చయంగా, అంతటి బుద్ధితోటి, అంతటి స్థిరంగా వీళ్ళు ధర్మాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు, సత్యాన్ని పలికేటువంటి వాళ్ళు. అటువంటి గొప్ప వాళ్ళగా వీళ్ళు. నచ భుక్తవంతౌ అశ్రేయ పురస్తాదపి కించన నచాపి అపకృతం కించిత్ అనయోర్లక్ష్యతే త్వయి. అదే కాదు, నువ్వు పూర్వాపరాలు ఆలోచించుకో. ఇప్పటి వరకు ఈనాటిది కాదు వీళ్ళతో నీ అనుబంధం. ఏనాడు నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వీళ్ళ అనుబంధాన్ని నువ్వు పూర్వం నుంచి ఆలోచన చేసుకుంటే కనుక నీకు ఎప్పుడైనా అనిష్టం కలిగించేటువంటిది కానీ, నీకు శ్రేయస్సును తగ్గించే కానీ, నీ వృద్ధికి అడ్డొచ్చేటువంటి మాట కానీ ఏనాడైనా వీళ్ళు చెప్పారా? అదేవిధంగా నీకు ఏదైనా అపకారం చేశారా ఇప్పటి వరకు వీళ్ళు? మరి ఇప్పుడు నీ బుద్ధి అట్లా ఎందుకు వస్తుంది? వీళ్ళు నాకు అపకారం చేయడానికి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు, లేకపోతే నా శ్రేయస్సుని పోగొట్టడం కోసం ఇటువంటి ఉపదేశం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన నీకు ఎందుకయ్యా?
ఒక్కసారి నువ్వు పర్యాలోచన చేసుకోవు. తావుభౌ పురుష వ్యాఘ్రౌ అనాగసి నృపే త్వయి న మంత్రయేతాం త్వచ్ఛ్రేయ కథం సత్యపరాక్రమౌ. అందువల్ల ఓ రాజా, మీకు వాళ్ళ విషయాన్న అపరాధం చేస్తున్నారు అనేటువంటి చింతక్కర్లే. నిర్ద్వంద్వంగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు ఏంటి చెబితే దాన్ని ఆజ్ఞలా శాసనంలా స్వీకరించి చెయ్యాలి. నువ్వు ఏమీ ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకంటే గొప్ప నీ యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి వాడు ఎవడు లేడు. అందువలన అలా చెయ్యాలి. అటువంటి నీకు ఈ అపరాధ చింతన ఏమిటి? అందువలన వాళ్ళ విషయంలో ఇటువంటి అపరాధ చింతన యొక్క ఆవశ్యకత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా, ఈ శ్రేష్టమైనటువంటి భీష్మద్రోణులిద్దరూ కూడా నీకెప్పుడు కూడా హితం చేసేటువంటి వాళ్ళే. ప్రజ్ఞావంతౌ నరశ్రేష్ఠౌ అస్మిన్ లోకే నరాధిప తన్నిమిత్తమతో నేమౌ కించిజ్జిహ్మం వదిష్యతః. రాజా, ఈ లోకంలో ఇంతటి శ్రేష్టమైనటువంటి పురుషులైనటువంటి భీష్మద్రోణులు చాలా బుద్ధిమంతులయ్యా. వీళ్ళు ఎప్పుడు ఎవరికి కూడా, నీకే కాదు ఎవ్వరికీ కూడా వంచనతో కూడినటువంటి మాటలు ఎప్పుడూ చెప్పరు వీళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన అందులో మహారాజుకు నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి వాడు భీష్ముడు. అటువంటి ఆయన నీకు వంచనతో కూడినటువంటి మాటలు చెబుతాడనేటువంటి ఆలోచన ఏమిటయ్యా? అందువలన అటువంటి వంచనతో కూడినటువంటి మాటలు ఏనాటికి కూడా వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు శ్రేష్టమైనటువంటి మనుషులు, సజ్జనులు. అటువంటి వాళ్ళు చాలా, వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా ధర్మం మీదే ఉంటుంది. ధర్మానికి ఏది అనుబంధమైందో అటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తారు. నీకు ఏది శ్రేయో మార్గమో అదే నీకు ఉపదేశిస్తారయ్యా. ఇది మే నైష్ఠికీ బుద్ధి వర్ధతే కురు వర్తతే కురు నందన నచార్థ హేతోర్ధర్మజ్ఞౌ వక్షతః పక్ష సంశ్రితం. అందువలన ధర్మం తెలిసినటువంటి వాళ్ళు స్వార్థం కోసం ఏదో ఒక పక్షాన లాభం పొందాలనేటువంటి ఆలోచన చేయనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే వీళ్ళకి స్వార్థ బుద్ధితో ఆలోచించిన, ఒక పక్షానికి ఏదో వాళ్ళు సహాయం చేసినా వీళ్ళు పొందగలిగేటువంటి గొప్ప గౌరవ సత్కారాలు ఏమీ లేవు. వేటిని ఆలోచించేవాళ్ళు కాదు వీళ్ళు. అందువలన వీళ్ళు అలా ఎంత మాత్రము ఎప్పటికీ చెప్పరు. వాళ్ళకి మీరన్నా పాండవులన్నా ఇద్దరి యందు సమానమైనటువంటి ప్రేమ వాత్సల్యాలు కలిగినటువంటి వాళ్ళే. అందువలన ఒక పక్షం లాభం పొందాలనేటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా చెయ్యరయ్యా వీళ్ళు. ఇది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. వీళ్ళని చూస్తుంటే మనకు తెలుస్తుంది. మనందరికీ కూడా ఇది అనుభవపూర్వకమైనటువంటిదే కదా చిన్నతనం నుంచి. ఏతద్ధి పరమం శ్రేయః మన్యేహం తవ భారత దుర్యోధన ప్రభృతయః పుత్రాః రాజన్ యథా తవ తథైవ పాండవేయాస్తే పుత్రా రాజన్న సంశయః తేషు చేదహితం కించిత్ మంత్రయేయురతద్విదః మంత్రిణస్తే నచ శ్రేయః ప్రపశ్యంతి విశేషతః. అందువలన వీళ్ళ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అదే నీకు శుభకరమైనటువంటిది, కళ్యాణకారకమైనటువంటిది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దుర్యోధనాదుల వల్లనే పాండవులు కూడా నీ పుత్రులే, సందేహం ఏమీ లేదు. దీన్ని తెలియనటువంటి ఇతరమైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ శ్రేయస్సును గుర్తించలేరు. ఎందుకంటే వీళ్ళు మన వంశంతో చాలా ముందు నుంచి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కదా వీళ్ళు. అందువలన వీళ్ళకి తెలిసినంతగా మిగిలినటువంటి వాళ్ళకి తెలియదు కదయ్యా. అందువలన అధతే హృదయ రాజన్ విశేష స్వేష వర్తతే అంతరస్థం వివృణ్వానా శ్రేయ కుర్యుర్ నతే ధ్రువం. మీ కుమారులపై మీకున్నటువంటి పక్షపాతము వీళ్ళ మాటల్లో తెలిసినందున వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిగిలినటువంటి వాళ్ళకి ముఖప్రీతి కోసం మాట్లాడతారు. అంటే ఏంటి, నీ కుమారుడి మీద నీకు వాత్సల్యం ఉంది, ప్రీతి ఉంది, అందువలన నీ కుమారుడి పక్షాన మాట్లాడితే నీకు ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశంతో మిగిలినటువంటి మంత్రులు ధర్మాన్ని ప్రక్కన పెట్టి నీకు ప్రీతి కలిగించేటువంటి మాటలే చెప్తారు తప్ప అవి ఏనాటికి నీకు హితకరం లేనటువంటివి కాదయ్యా. దానివలన ఏమవుతుందంటే నీకు కీడే కలుగుతుంది తప్ప మేలు కలగదు.
ఏతదర్థమిమౌ రాజన్ మహాత్మానో మహాద్యుతి నో చతుర్వివృతం కించిత్ నహ్యేష తమ నిశ్చయ. కాబట్టి వీళ్ళిద్దరూ అత్యంత తేజోవంతులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ భీష్మ ద్రోణులు. వీళ్ళు ఎప్పుడూ కూడా తగిన విధంగా సలహా ఇస్తారు తప్ప అకర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా బోధించరు. అందువల్ల నీకు ఏ విధంగానూ తగని పని చేయమని వీళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మీరు వీళ్ళ ఆలోచనని మీరు అంగీకరించట్లేదు తప్ప వాళ్ళ ఆలోచన మీరు చేయతగినటువంటిదై ఉన్నది. యచ్చాప్యశక్యతాం తేషాం ఆహతు పురుషర్షభో తత్తథా పురుష వ్యాఘ్ర తవ తద్భద్రమస్తు తే. అంతేకాకుండా పాండవులు అజేయులైనటువంటి వాళ్ళు, ఆ అజేయులు అనేటువంటి విషయం మీరే ప్రస్తావించారు. అందువలన మీరు ఏ విధంగా అయితే వాళ్ళని ప్రశంసిస్తూ పాండవులు అజేయులు అని అన్నారో ఆ మాట మటుకు సత్యము, యథార్థము. అటువంటి అజేయమైనటువంటి పాండవులు మనతో కలిసి ఉండడం వల్ల మీకు కూడా శ్రేయస్సు కలుగుతుంది, అది గుర్తుంచుకోండి. అందువలన మీకు కళ్యాణం జరగాలన్నా, మీకు మీ శ్రేయస్సు పెరగాలన్నా, మీకు కీర్తి కావాలన్నా వాళ్ళని మీరు కలుపుకుంటేనే మీకు అవి కలుగుతాయి. కథం హి పాండవ శ్రీమాన్ సవ్యసాచి ధనంజయ శక్యో విజేతుం సంగ్రామే రాజన్ మఘవతాపిహ. నువ్వు రాజ్యం ఇవ్వకపోతే ఇవ్వపో, దానికి ఏమి పర్వాలేదు. కానీ రాజ్యాన్ని వీరభోజ్యం కాబట్టి వాళ్ళు ఎలాగైనా సంపాదించుకోగలరు. సవ్యసాచి అయినటువంటి ధనంజయుడు ఎటువంటి వాడయ్యా? అతడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అటువంటి అర్జునుడిని ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేడు, అంత అత్యద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. భీమసేనో మహాబాహు నాగాయుత బలో మహాన్ కథం స్మ యుధి శక్యేత విజేతు మమరైరపి. అలాగే భీమసేనుడు అంటే 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, గొప్ప బాహుబలం కలిగినటువంటి వాడయ్యా. అటువంటి భీమసేనుడిని యుద్ధంలో దేవతలైనా కూడా గెలవలేరు, అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు. తథైవ కృతినౌ యుద్ధే యమౌ యమసుతావివ కథం విజేతుం శక్యౌ తౌరణే జీవితమిచ్చత. అలాగే యముడి యొక్క పుత్రులతో సమానమైనటువంటి కమలలు ఉన్నారు, నకుల సహదేవులు. ఆ నకుల సహదేవులను యుద్ధంలో జీవితం మీద ఆశ కలిగినటువంటి వాడు ఎవ్వడూ జయించలేడు. అందువలన ఎవరు వాళ్ళతో యుద్ధం చేయడానికి ముందరకు వస్తారయ్యా? గొప్ప పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. యస్మిన్ ధృతిరనుక్రోశ క్షమా సత్యం పరాక్రమ నిత్యాని పాండవే జ్యేష్ఠే సధీయే తరణే కథం. అలాగే యుధిష్ఠిరుడు ఉన్నాడంటే గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, సత్యం ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. అన్ని రకములైనటువంటి సద్గుణాలు ప్రోవు చేస్తే ఆయన ధర్మరాజయ్యా. అందువలన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పక్కకి తొలగకుండా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి యుధిష్ఠిరుణ్ణి యుద్ధంలో అతన్ని జయించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అయ్యా. ఏషాం పక్షధరో రామ ఏషాం మంత్రీ జనార్దన కిన్నుతైరజితం సంఖ్యే ఏషాం పక్షే చ సాత్యకి. అంతేకాదు, ఎవరి యొక్క పక్షంలో రాముడు అంటే బలరాముడు ఉంటాడు, ఎవరి పక్షంలో ఉపాయశీలైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎవరి పక్షంలో అతని తమ్ముడైనటువంటి సాత్యకుంటాడు, వాళ్ళని ఓడించడం అనేటువంటిది ఎవ్వరి తరము కాదయ్యా. అందువలన ఆ బలరామకృష్ణుడు సాత్వికతో కూడినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా పాండవుల పక్షంలోనే ఉంటారయ్యా. అందువలన అంతటి మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళని ఎవరు జయించగలరయ్యా? ద్రుపద శ్వశురో ఏషాం శ్యాలాశ్చ పార్షతాః దృష్టద్యుమ్న ముఖా వీరా భ్రాతరో ద్రుపదాత్మజాః సో అశక్యతాం చ విజ్ఞాయ తేషామగ్రే చ భారత
మాత దాయాద్యతాం చ ధర్మేణ సమ్యక్ తేషు సమాచర. అలాగే ఈ పాండవులు ఇప్పుడు ఎవరయ్యా అంటే ద్రౌపదిని అల్లుళ్ళయ్యా. అందువలన దుష్టజ్యుముడికి బావలు వీళ్ళు. అందువలన వాళ్ళని జయించడం ఏంటి, ఇప్పుడు వీళ్ళే కాదు అంటే పాండవులే అత్యంతమైన పరాక్రమవంతులు. వాళ్ళ పక్షంలో ఎప్పుడూ కూడా కృష్ణ బలరాములు సాత్యకి ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు ద్రౌపదుడు కూడా తోడయ్యాడు. ఎందుకంటే ద్రౌపద మహారాజు యొక్క అల్లుళ్ళు వాళ్ళు, దుష్టజ్యుముడు ఉన్నాడు. అందువలన ధర్మబద్ధంగా ఈ పాండవులు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు. ఈ విషయాన్ని మరవకుండా దాన్ని తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి విధానంగా నువ్వు చెయ్యాలి. లేకపోతే కనుక చాలా కష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు అవుతావయ్యా. ఇదం నిర్దిష్టమయశ పురోచన కృతం మహత్ తేషాం అనుగ్రహేణాద్యా రాజన్ ప్రక్షాళయాత్మనః. ఆ పురోచనుడు చేసినటువంటి పని వలన మీకు ఇప్పటికే మీ అపకీర్తి దశ దిశలా వ్యాపించింది. ఈ పాండవులని మీరే లాక్షాగృహంలో దగ్ధం చేసేసారు అనేటువంటి ఒక అపకీర్తి మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంది. అందువలన ఆ పాండవుల్ని కనుక మీరు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తే కనుక ఏ అపకీర్తి అయితే దీనివల్ల వచ్చిందో ఆ అపకీర్తి పోయినటువంటి వాళ్ళు అవుతారు. ఈ మచ్చను నువ్వు పోగొట్టుకోవయ్యా. తేషాం అనుగ్రహశ్చాయం సర్వేషాం చైవ నకులే జీవితం చ పరం శ్రేయః క్షత్రస్య వివర్ధనం. ఆ పాండవుల మీద మనం చూపేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆ అనుగ్రహము మన వంశాన్నంతటిని కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా చాలా హితాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మన వంశానికి శ్రేయస్సుని కలిగిస్తుంది. క్షత్రియ జాతికి అంతటికి కూడా మేలు చేకూరుస్తుంది అయ్యా. ద్రుపదోపి మహాన్ రాజా కృత వైరస్యనపుర తస్య సంగ్రహణం రాజన్ స్వపక్షస్య వివర్ధనం. ఆ ద్రుపదుడు కూడా చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. అతనితో మనకు పూర్వం వైరం ఉన్నది. ఆయన్ని మన పక్షంలో చేర్చుకోవడం అనేటువంటిది మనకు అభ్యుదయకరం అవుతుంది. అతడితో మనం సంబంధం కలుపుకున్నాం కాబట్టి ఆ వాళ్ళను మనం ఆహ్వానించినప్పుడు అతడు కూడా మన పక్షంలో చేరిన వాడు అవుతాడు. కాబట్టి మన బలం కూడా పెరుగుతుందయ్యా. బలవంతశ్చ దాసార్హాః బహవశ్చ విశాంపతే యత కృష్ణస్తతః సర్వే యత కృష్ణస్తతో జయః. ఇంకా నీకు ఒక ప్రధానమైనటువంటి మాట చెబుతున్నాను, జాగ్రత్తగా విను. యదువంశీయుల సంఖ్య అత్యధికమైనటువంటిది ఉంది. వాళ్ళందరూ కూడా బలవంతులు. ఈ యాదవులందరూ కూడా కృష్ణుడి పక్షమే వాళ్ళ పక్షం. కృష్ణుడు ఏ పక్షాన్ని ఉంటాడో వాళ్ళకి జయం కలుగుతుంది. ఎతో కృష్ణస్తతో జయ. కృష్ణుడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు ఎప్పుడు. అందువలన కృష్ణుడు ఏ పక్షంలో ఉంటే కనుక ఆ పక్షమే జయం కలుగుతుంది. కృష్ణుడు ఏ పక్షంలో ఉంటే యాదవులందరూ ఆ పక్షంలో ఉంటారు. అందువలన ఆ కృష్ణుడు పాండవులను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి పాండవులకే బలం అనేటువంటిది చాలా పెరుగుతుందయ్యా. యచ్చ సామ్నైవ శక్యేత కార్యం సాధయితుం నృప కో దైవ శప్తస్తత్కార్యం విగ్రహేణ సమాచరేత్. చాలా చిన్న విషయం ద్వారా వాళ్ళని చక్కగా ఆహ్వానించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా మనం చాలా బలం కలిగినటువంటి వాళ్ళము, కీర్తి కలిగినటువంటి వాళ్ళము అవుతాం. ఇటువంటి దాన్ని వదిలిపెట్టి ఏదో మనము అపకారం చేసి ఈ స్వార్థ బుద్ధితో ఇదంతా మనమే కబళించాలి అనేటువంటి ఆశతో ఉంటే కనుక సర్వనాశనాన్ని పొందుతాము. అందువలన దైవోపహతుడైనటువంటి వాడు స్వల్పంగా ఒక చిన్న సాధన ద్వారా అయిపోయినటువంటి కార్యాన్ని దాన్ని ఆ స్వల్పమైనటువంటి సాధనాన్ని విడిచిపెట్టి యుద్ధం ద్వారా చెయ్యాలి అని ఆలోచిస్తాడయ్యా. అందువలన అది ఎంత మాత్రము మంచిది కాదు. శ్రుత్వాత జీవత పార్థాన్ పౌర జానపదా జనా బలవద్దర్శనే హృష్టా తేషాం రాజన్ ప్రియం గురు. అందువలన ఆ కుంతీపుత్రులు మరణించలేదనేటువంటి విషయం విన్నటువంటి పౌరులు కానీ జానపదులు కానీ అందరూ కూడా అత్యంతమైనటువంటి ఆనందం పొంది సంతోషంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా ప్రియమైనటువంటి పనిని నువ్వు ఆచరించు. దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునశ్చ అపిసౌ బలః అధర్మయుక్తా దుష్ప్రజ్ఞాః బాలామేషాం వచకృతాః. ఈ దుర్యోధనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకునున్నాడు. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే అధర్మపరాయణుడు.
వీళ్ళ యొక్క బుద్ధి వికసించలేదు, వీళ్ళు బాలురు ఇంకా. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఈ తక్షణంలో జరిగేటువంటి విషయం గురించి ఆలోచిస్తారు, కానీ ముందు ముందు వచ్చేటువంటి ఆపదల్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు కాదు. కేవలము ఈ వర్తమాన కాలమందే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అందువలన ముందు వచ్చేటువంటి ఆపదల్ని ఎంత మాత్రమో తెలుసుకోలేరయ్యా. అందువల్ల వాళ్ళ మాటల్ని నువ్వు ఆచరించకు. ఉక్తమే తత్పురా రాజన్ మయా గుణవతస్తవ దుర్యోధనాపరాధేన ప్రజేయం వై వినంక్షతి. అంతేకాకుండా నీకు పూర్వమే చెప్పాను నేను, ఎందుకంటే నువ్వు గుణగ్రాహివి, గుణాలని గ్రహించగలిగినటువంటి జ్ఞానం ఉన్నది నీకు. అందువల్ల పూర్వమే దీని అంతటా కూడా చెప్పాను, దుర్యోధనుడి యొక్క తప్పుల వలన సమస్త ప్రజలు నశిస్తారయ్యా, జాగ్రత్తగా నువ్వు నీ కుమారుణ్ణి స్వాధీనం చేసుకో, అతన్ని నియంత్రించుకో అనేటువంటి విషయాలు నీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది అని విదురుడు ధృతరాష్ట్రుడికి మంచి బోధ చేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్య లంభ పర్వణి విదురవాక్యే చతురధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభం అనేటువంటి ఉపపర్వంలో విదుర వాక్యం అనేటువంటి 204 అధ్యాయం పూర్తయింది. 205 అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఈ మాటలన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు. భీష్ముడు చెప్పిన మాటను విన్నాడు, ద్రోణాచార్యుడు చెప్పిన మాటను విన్నాడు, ద్రోణాచార్యుడిని ఖండిస్తూ కర్ణుడు చెప్పిన మాటను విన్నాడు, తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడు చెప్పిన మాటను విన్నాడు, ఆ తర్వాత విదురుడు చెప్పినటువంటి బోధను విన్నాడు. అన్నిటినీ ఆకలింపు చేసుకున్నటువంటి వాడై ఆయన అంటున్నాడు మాట, భీష్మ శాంతనవో విద్వాన్ ద్రోణశ్చ భగవాన్ ఋషి హితంచ పరమం వాక్యం త్వంచ సత్యం బ్రవీషి మాం. ధృతరాష్ట్రుడు చెప్పినాడు, ఓ విదురా, శంతనునందరుడు అయినటువంటి భీష్ముడు మహాజ్ఞానయ్యా, అలాగే ద్రోణుడు ఉన్నాడంటే గొప్ప ఋషి, వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా మేలు చేస్తాయి, అలాగే నువ్వున్నావంటే నీతివేత్తవు నువ్వు, అందువల్ల నీ మాటలు చాలా హితాన్ని కలిగిస్తాయి, ఇవన్నీ సత్యమైనటువంటి విషయాలే. యథైవ పాండోస్తే వీరాః కుంతీపుత్రా మహారథాః తథైవ ధర్మతః సర్వే మమ పుత్రా న సంశయః. మహారథులైనటువంటి ఆ కుంతీపుత్రులు పాండుకుమారులు అయినటువంటి పాండవులు ధర్మంగా నాకు పుత్రులే, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. నా పుత్రులు ఎలాగో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, నా తమ్ముడు కొడుకులే కదయ్యా వాళ్ళు. యథైవ మమ పుత్రాణం ఇదం రాజ్యం విధీయతే తథైవ పాండుపుత్రాణం ఇదం రాజ్యం న సంశయః. నా పుత్రులకి ఈ రాజ్యం ఎలాగైతే చెందుతుందో అలాగే పాండవులకు కూడా చెందుతుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మీరు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా సత్యములే. క్షత్తరానయ గచ్చైతాన్ సహం మాత్రా సుసత్కృతాన్ తయా చ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత. కాబట్టి ఈ మాటలన్నీ విన్నటువంటి ధృతరాష్ట్రుడు తన జ్ఞానముతోటి ఆ మంచి మాటలను ఆదరించినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై విదురుడితో చెప్తున్నాడు, విదురా, నువ్వు ఇప్పుడే వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ కుంతిని, పాండవులను, ఆ దైవాంశ కలిగినటువంటి ద్రౌపదిని కూడా సగౌరవంగా తోడుకనరా. దిష్ట్యా జీవంతి తే పార్థాః దిష్ట్యా జీవతి సా పృథా దిష్ట్యా ద్రుపద కన్యాంచ లబ్ధవంతో మహారథాః. అదృష్ట వలన భాగ్యవశాత్తు ఆ కుంతి జీవించుంది, అట్లాగే కుంతిపుత్రులైన పాండవులందరూ కూడా బ్రతికి ఉండడం అనేటువంటిది మన అదృష్టమయ్యా. ఆ మహారథులైనటువంటి పాండవులు ద్రుపద కన్య అయినటువంటి ద్రౌపదిని స్వయంవరంలో పెళ్ళాడగలడం అనేటువంటిది ఇంకా అదృష్టమైనటువంటి విషయము. అందువల్ల వాళ్ళందరూ ఉన్నారు చక్కగా అంటేనే ఆ మాటే ఆనందం కలిగిస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని వెంటనే తీసుకురా అన్నాడు. దిష్ట్యా వర్ధామహే సర్వే దిష్ట్యా శాంత పురోచన దిష్ట్యా మమ పరం దుఃఖం అపనీతం మహాద్యుతే. అదృష్టం కొద్దీ మనము ఈ రోజున వృద్ధి పొందాం. అలాగే ఆ పురోచనుడు, దురాలోచన చేసినటువంటి పురోచనుడు హతమయ్యాడు. నా దుఃఖం అంతా కూడా పోయింది, ఎందుకంటే పాండవులు బ్రతికున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఆనందం కలిగింది, నా దుఃఖం అంతా కూడా పోయిందయ్యా అని ఆ
ధృతరాష్ట్రుడు ఈ విధంగా విదురుణ్ణి ఆదేశించాడు, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ వెంటనే కుంతిని పాండవులని కూడా ద్రౌపదిని కూడా సగౌరవంగా తోడుకొని రావయ్యా అని ఆ విదురుడికి ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు అని తెలియజేస్తూ స్వస్తి.